అమ్మ! వాళ్ళ కార్ సౌండ్ మీకెవరికైనా వినిపిచ్చిందా? లైక్ ఎవ్వరికైనా వినిపిచ్చిందా కార్ సౌండ్? My heart is powered by my passion. My mind is driven by my dream. I am Lady Predator. Hello guys, what's up? Welcome to stream and this is your Lady Predator. What's up guys? What's up? ఇక్కడనే ఎవరో ఉన్నారు. లైట్‌గా ఫుట్ వచ్చింది. ఏం చేస్తున్నానా? తెలుసు, నాకు తెలుసు జాక్. ఏదో ఒకటి ఉన్నది ఇక్కడ, నాకు తెలుసు. Oh yeah. అతను ఏంటి ఇంకా తగలబడలేదు? ఏం చేస్తాను? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? ఎంత సింపుల్. బాబుకి ఆవేశం ఎక్కువ. రామచిలుక పిలిచెను వచ్చేసా, కంగారు పడగండి. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరు కుక్క కలిసిందా? అరుస్తున్నాడు భయ్యుడు. ఎవరు మాట్లాడుతున్నారు? He wanted this. యు నో సంథింగ్? ఏంటి సార్? ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిల్ రా. మ్యాన్ హ్యాండిల్ అంటే తొలిసారి కుమ్మించుకోవటం అని దాని అర్థం. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. షార్ట్ గన్ పట్టుకొని ఐ థాట్ దట్ వాళ్ళు వెనక్కి పోతారు అనుకున్నాను, కానీ షార్ట్ గన్ పట్టుకొని చూసారా రెయ్యమని వచ్చేసారు. బట్ దట్ ఎనిమీ ఈజ్ వెరీ మచ్ బెటర్ దాన్ క్యాంపర్స్ కంటే 1000 రెట్లు బెటర్ ఆ సెకండ్ ఆయన మాత్రం. అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది, బట్ మ్యాచ్ ఇంకా అయిపోలే కదా. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.
వాళ్ళ ఫ్రెండ్కి రికాల్ చేశారా ఏంటి తను? ఎక్కడో కొడుతుంది సీనా. నీలాంటి డేంజర్ మనిషిని నా జిందగీలో చూడలేనా. ఎన్ని 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 దారుణాలు సార్. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. తనని కూడా మాలీతోనే చంపుదాం, ఇద్దరిని తగలబెడదాం అనుకున్నా. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. వెళ్ళిపోయారా ఏంటి? వస్తున్నారు. అవసరమే వెళ్ళి నీకు. అమ్ము వీళ్ళు వస్తున్నారేంటి? అనుకున్నా తెలుసా నేను. వేసేసాడు, బాగా వేసేసాడు. ఐ హేట్ దిస్. ఐ జస్ట్ హేట్ టైగర్ తెలుసా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఓకే, ఓపెన్లో ఒకతను, ఇక్కడ ఒకతను. దూరం నుంచి ఇక్కడ ఒక అతను రెండర్ అయ్యారు కదా. ఐ మీన్ లైక్ ఇట్లా గడ్డి. అచ్చా, ఇద్దరు. అక్కడ ఒక కారు ఉంది. పక్కా ఇక్కడ ఆగారు అంటే ఈ కొండల పైన డెఫినెట్లీ దెల్ బీ హ్యావింగ్ అ స్నైపర్. అన్నా అన్నా వేర్ యు గో. అటు కాదు,
అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అమ్మ వాళ్ళ కార్ సౌండ్ మీకు ఎవరికైనా వినిపించిందా? లైక్ ఎవరికైనా వినిపించిందా కార్ సౌండ్? డామ్ రియలీ? ఏంద్రా దొంగ ఎత్తుకెళ్ళను? ఏంద్రా జోన్ కూడా మస్తు ఖతర్నాక్ వచ్చిందబ్బా. చూడండి అసలు ఎట్లా వచ్చిందో జోన్. అటువైపు ఉంది, అక్కడ బుడ్డి ఉంది. బుడ్డి ఈ ఎల్పి నన్ను తిప్పి తిప్పి పిప్పి చేస్తుంది. ఈ ఎల్పిని ఎనిమిస్కి ఇచ్చేసి వస్తున్నా ఉండు. ఓకే టెడ్డీ, నీకోసమే వెయిట్ చేస్తున్నా, త్వరగా వచ్చేయి. ఇద్దరం కలిపి ఈ ర్యాంగిల్లో స్నేక్స్ ఉండకుండా గడ్డి మొత్తం తినేద్దాం. ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా బొద్దువా అలా ఉంటే మనకు కూడా రకమైన ఫీలింగ్స్. ఎంత క్యూట్గా ఎదురు చూస్తుందో మా టెడ్డీ కోసం బుడ్డి. హెడే అంతే. నెక్స్ట్ ఇంకొక స్ట్రీమ్ హైలైట్స్కి థంబ్నెయిల్ దొరికేసింది. దీనికి హెచ్పి ఎంత ఉంది, దీనికే ఎక్కువ ఉంది. ఓకే బుడ్డి, బాయ్ బాయ్, టాటా, మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ సార్. దీనికి ఫాలో కొట్టిపించుకొని మన వెనక వచ్చేలాగా ఆప్షన్ ఉండుంటే బాగుండేది. మంచిగా నాతో పాటు తీసుకుని వెళ్ళేదాన్ని దానికి. కానీ హిందీ దగ్గరకు వస్తారనుకుంటే ఇటు నుంచి ఇటు సప్మని తిప్పేశారు. అది మా టెడ్డీ అంటే అలా ఉంటుంది. ఇప్పుడు నేను టెడ్డీని దాక్కు పెడతా, ఎవరికి కనపడకుండా దాచి పెడతా చూడండి కావాలంటే. ఆహా, ఈడు నంబర్ 1 పోలీస్ కుక్కలా ఉన్నాడు రా టిల్లు. ఈడు నీ కొంపీడే ముంచేటట్టున్నాడు. డ్రిఫ్ట్ కొట్టి బండ్లకెళ్ళి వాడినట్టు ఫస్ట్. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉండమని ఈరోజు నైట్. ఎందుకు? టైగర్ బయట తిరుగుతున్నది కదా. కానీ ఇప్పుడు కనిపించట్లేదు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. కొట్టాలి అని ఎందుకు అనిపించింది అసలు అతనికి? ఇక్కడ దాక్కోటెడ్డి అసలు రాలు కాదు, బుద్ధిమంతుడు. టెడ్డీ ఆ అబ్బాయి, బుడి అమ్మాయి అక్కడ ఉండిపోయింది కదా, అది అమ్మాయి, ఇది టెడ్డీ అబ్బాయి. బాధపడకు టెడ్డీ, నెక్స్ట్ టైం నుంచి ఇట్లా నెత్తికి ఒక బోర్డు రాద్దాం నువ్వు అబ్బాయివి అని. ఓకే, యా దట్స్ ఓకే, బాధపడకూడదు అట్లా. మా టెడ్డీ ఏడుస్తుంది డూడ్, మీరు దాన్ని అమ్మాయి అన్నందుకు. అగో ఏడ్చి ఏడ్చి సముద్రం చేసేసింది పక్కన. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఓకే, వేర్ ఇస్ దిస్ గాయ్? నేను ముచ్చట్లు పెట్టుకుంటుంటా, ఆయన వచ్చి నన్ను హెడ్ షాట్ వేసిపోతారు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. గైస్ కెన్ వీ హ్యావ్ సమ్ లైక్స్? ఒకసారి జల్దీ జల్దీ లైక్ కొట్టేయచ్చు కదా, లైక్ కొట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే. అగో నా టెడ్డీకి ఇంకా ఎనర్జీ అయిపోతుంది.
ఆయన ఇంకా రియలైజ్ అవుతలే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంత సైలెంట్ గా నన్ను ఎలా ఇస్తారనియా? ఎంత సప్సప్మని కొట్టేయటానికి గ్రెనేడ్ వేసేసి హీ వాజ్ టూ క్విక్. కానీ పక్కకొచ్చి గ్రెనేడ్ వేస్తున్నాం అన్న విషయం ఇంకా రియలైజ్ అవ్వలేదు ఆయన. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.